సంతానం లేని దంపతులకు అత్యాధునిక ఇన్ఫర్టిలిటీ వైద్యం అందించడం జరుగుతుందని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ నితీష అన్నారు. శనివారం మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని 18వ వార్డు న్యూ ప్రేమ్ నగర్లో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం క్యాంపుకు వచ్చిన మహిళలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నా పేరు డాక్టర్ నితీష. వార్డ్ నంబర్ 18 కిషోర్ గారి కౌన్సిలర్ ఆధ్వర్యంలో తన సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఫ్రీ క్యాంప్ నిర్వహించడం అనేది వార్డ్ నెంబర్ 18లో జరుగుతుంది. టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ఎంతోమంది సంతానం లేని మహిళలకు సంతానం కలిగించడానికి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ పెట్టి ఎంతోమంది మహిళలు వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు బయటికి చెప్పుకోలేకపోగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మనం ఒకవేళ అతి చేరువలో రీచ్ అవుతే వాళ్ళు కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకొని మన దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సంప్రదించడం జరుగుతుంది. అయితే స్పెషల్గా ఈ సమ్మర్లో ఈ క్యాంప్ వార్డ్ నెంబర్ 18కి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎస్పెషల్లీ ఈ వార్డులో చాలామంది మహిళలకు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. రక్త బలహీనతతో, తెల్లబట్టతో అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. సంతానం లేని మహిళలు కూడా స్పెషల్గా వాళ్ళు సంతానం కలగటానికి అత్యాధునికమైన పరికరాలు మన మహబూబ్ నగర్ జిల్లాలో మన ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నాయనేవి తెలియచేయడం జరుగుతుంది. వాళ్లకు ఏ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు కలుగుతారనేది అవగాహన కల్పించడానికి కోసం ఇవాళ ఈ ఫ్రీ క్యాంప్ అనేది పెట్టాను. చాలామంది మహిళలకు ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ ద్వారా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడతాయని, ఈ సర్వీసెస్ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మహబూబ్ నగర్ జిల్లాలలో మేనరికం సంబంధమైన పరీక్షలు కూడా, మేనరికం సంబంధంలో చిన్నగా ఒకవేళ అబ్నార్మల్గా పిల్లలు పుట్టినా కూడా అలాంటి వాళ్ళకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ముందుగానే మనం కనిపెట్టి వాళ్ళకు మేనరికం సంబంధంలో కూడా ఎలాంటి బలమైన పిండాలు వాళ్ళ లోపల వేయొచ్చు అనేది కూడా అవగాహన కల్పించడానికి ఫ్రీ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ప్రత్యేకంగా కిషోర్ గారికి నా వందనాలండి. ఎందుకంటే తను ఇవాళ ఇది మంచిగా చాలామంది ప్రజలకు ఫ్రీ క్యాంప్ అవైలబుల్గా ఉంది. మీరు హెల్త్ గురించి మహిళలకు ఆయన చాటి చెప్పే విధానము, మహిళల కోసం కూడా ఆయన వెళ్ళి ఈ వార్డు వాళ్ళందరికీ చెప్పి అందరూ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవాలనేది ఆయన ప్రోత్సహించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అది అభినందనీయం కూడా. ఎందుకంటే తను టైం తీసుకొని మహిళల కోసం, వాళ్ళ వార్డు కోసం ఈరోజు ఇలా అరేంజ్మెంట్స్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయము. అందరూ ఈ సేవలు ఉపయోగిస్తారని మరలా నేను అనుకుంటున్నానండి. టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ఎన్నో ఉచిత క్యాంపులు కండక్ట్ చేసి ఎంతోమంది మహిళలకు ఉపయోగపడాలన్నది నా కోరిక. ముందుగా డాక్టర్ నితీష మేడం గారికి మా వార్డు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇంతమందికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటూ, మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చుకుంటూ, మా వార్డులో మాది కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి కొద్దిగా మాస్ ఏరియా మాది, ఇంతమందికి చాలామందికి చూపించుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. కానీ మేడం గారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటూ మన మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అండి. ప్రత్యేకంగా మా వార్డు తరఫులందరి నుంచి కూడా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత సద్వినియోగం చేసుకుంటున్న మా వార్డు ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.